నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, రక్షించండి, కాపాడండి, రక్షించండి, కాపాడండి. కంగ్రాచులేషన్స్ మై డియర్ యంగ్ మ్యాన్. ఐజీ గారు, ఏమిటిదంతా? ఆపదలో ఉన్న మనిషిని కాపాడవలసిన బాధ్యత కేవలం పోలీసులదే కాదని, సాటి మనిషి కూడా ముందుకు రావాలనే ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజెప్పాలని మా పోలీసు వారోత్సవాల సందర్భంగా ఈ ప్రయత్నం చేశాం. గత 32 గంటలుగా ఈ మనిషి ఇక్కడ చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నా చూసిన ఏ మనిషి ఇతన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. కనీసం పోలీసు రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. ఇదే నేటి సామాజిక పరిస్థితి. అసలు ఎవరైనా ఈ సంఘటనతో జోక్యం చేసుకుంటారా అని అనుమానిస్తుండగా మీరొచ్చారు. ఐసి, నా పేరు రవీంద్ర. మున్సిపల్ ఇంజనీర్ గా రిపోర్ట్ చేయడానికి టౌన్ కు పెడుతున్నాను. జస్ట్ ఎ మినిట్. ఇంత సాహసవంతులైన మిమ్మల్ని ఈ టౌన్ ఎస్ఐ గారికి పరిచయం చేస్తాను. మిస్టర్ రవీంద్ర, ఈజ్ మిస్టర్ రఘురామ్. అన్నయ్య. వాట్? ఎస్ సార్, రవీంద్ర నా తమ్ముడు. ఓ ఫెంటాస్టిక్. బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ కి పౌరధర్మం తెలిసిన తమ్ముడు. రియల్లీ ఇట్ ఈస్ సూపర్. మన ప్రయోగం ఫలించింది. తమ్ముడు. అన్నయ్య. సర్లే, ఇంకేమన్నా ఉంటే పట్టరా. త్వరగా చేయవయ్యా బాబు, నాకు ఆఫీస్ టైం అయిపోతుంది. ఏంటా తొందర? 1, 2 37 కుటుంబాలు అంటించిన 3 రోజుల నుంచి ఇస్త్రీ చేయాలంటే టైం పట్టుద్ది. ఏంటొందే మాత్రం బాబాయ్ గారు మీలో మీరు నవ్వుకుంటున్నారు. నేను గాంధీ గారు ఈ దేశానికి అనవసరంగా స్వాతంత్రం ఎందుకు తెచ్చావా అని ఆలోచన వచ్చింది. నవ్వు వచ్చిందిరా. ఎంతగా అసలు విషయం ఏంటండి? ఏమీ లేదురా, గాంధీ గారు ఆయన మానాయన సుఖంగా వెళ్ళిపోయారు గాని నాకు మాత్రం తప్పేటట్టు లేదురా. తప్పనిసరిగా ఉప్పు సత్యాగ్రహం చేయాల్సిందే. ఉప్పు సవంగానే దొరుకుతుంది కదండి. అయితే క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభిస్తాం. అబ్బా, అసలు ఏంటైందండి? ఒరే, ఈ పేపర్ చూడు. ఏ పేజీ తిప్పినా మత కలహాలు, మారణ హోమాలు, ఉద్యోగుల ధర్నాలు, నిరుద్యోగుల ఊరేగింపులు. అబ్బబ్బబ్బబ్బా. ఒరే, నీ వార్డు కౌన్సిలర్ 5 సంవత్సరాలైంది కదా, ఏనాడైనా ఈ సమస్యల గురించి ఆలోచించావురా? బాలేవారండి. చెత్త గొప్పలేట ఎత్తించాలని నేను ఎడుతూ ఉంటే దేశం గురించి మాట్లాడతారేటండి. అయినా దేశం దాకా ఎందుకు? మన బిల్డింగ్ లోనే 37 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి 370 భాగాలు ఉన్నాయి. ఇది శాతనైతే వాటిని సరిచేస్తే చాలు. అమ్మో, మన బిల్డింగ్ లో వాళ్ళని సరిచేయాలంటే గాంధీ గారు లాంటి వాళ్ళు, నాలాంటి అహింసావాదులు పనికిరారురా. ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళ ఆవేశం కావాలి. అందుకే కదరా ఈ బాధ్యత రజనీకి అప్పగించాం. చదువుకున్నారా? పద పద. ఎంతసేపు రా పంచడానికి? పంచున్నాను కదా, 1, 2, 4 పంచాలి. 4, 13, 50. యుద్ధముగా శ్రీకృష్ణ పరమాత్ముడు రావణాసురుడితో యుద్ధము చేసి. రామాయణంలో కృష్ణుడు లేడు గాని ఇంకోసారి మీరు ఇలా ప్యాకాట నేను చూశానంటే సెంటర్ లో పట్టుకొని కొట్టేస్తాం. జాగ్రత్త. మా తల్లి అట్టా బుద్ధి చెప్పమ్మా. ఇంకా ఏంటి అడిపోతారో? లేగండి. ఎక్కొదలిందా? అరే ఏం కదా, రాత్రి డాక్టర్ ఇచ్చిన దగ్గు మందు తాగావా? దగ్గు తగ్గిందా? రాత్రికి దగ్గు మందు ఉందా? ఏంటిలా 3 సైకిల్ చేస్తున్నావు? నోట్లో ఏముంది? డాక్టర్ తో చెప్పి నీకు 100 ఇంజక్షన్ చేస్తే కానీ బుద్ధి రాదు. వద్దమ్మా, ఈ కాచు ఒట్టు. ఒట్టు చూస్తాగా. ఇస్తావా లేదా? వద్దని చెప్పానా? నార్మల్ ఇస్తావా లేదు? అమ్మో రజని, ఇస్తావా లేదా? 5 రూపీస్. అదేంటి దుర్గా, నీ నీళ్ళు మోస్తున్నావేంటి? నీ ఆనిడి ఇంట్లో ఉన్నారు. ఇంట్లో కూర్చో. ఇట్లా జరుగు. సుబ్బారాయుడు, సుబ్బారాయుడు. ఎవరు? సుబ్బారాయుడు, మీ ఆవిడకి ఎన్నో నెల? 8వ నెల. 8వ నెల అమ్ముకో. సిగ్గు లేకపోతే సరే. 8 నెలల గర్భవతితో నీళ్లు మోయిస్తావా? ఇటు వద్దు అంటే వినవా? అనవసరంగా రజన మంచి తిట్లు తినిపించావు. నువ్వు లోపల పదా, టిఫిన్ పెడుతూ కానీ. బాబాయ్, డాడీ భూతం బొమ్మ వేశారు చూడు ఎలా ఉందో. అయ్యా